మనం ఐఏఎస్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి సరిగ్గా ఇవాళ నేను ఆకల రాఘవేంద్రని ఈ వీడియో చేస్తున్న సమయం జనవరి 6వ తారీఖు సాయంత్రం అరౌండ్ 6:30. ఖచ్చితంగా ఇప్పటికి ఒక 12 గంటల తర్వాత ఐఏఎస్ ఎగ్జామినేషన్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. ముందుగా వాళ్ళందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అడ్వాన్స్డ్‌గా కంగ్రాచ్యులేషన్స్ చేస్తున్నాను. అయితే ఎగ్జామినేషన్‌లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి, ఈ ఎగ్జామినేషన్ రాసే విధానంలో మనకి ప్రధానమైంది వర్డ్ లిమిట్ అనేది. ఆ వర్డ్ లిమిట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బావుంటుంది అనే దాన్ని ఇప్పటికే మన ఈ గురుకులం స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసి ఉన్నారు. అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకు ముందే దాదాపు ఒక 6 నెలల కిందట ఇలాంటి అంశాలనే తీసుకుంటూ ఒక వీడియో చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఇంకొకసారి రేపటి నుంచి జరుగుతున్న ఎగ్జామినేషన్స్‌కి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోటి. జనరల్ స్టడీస్ పేపర్‌లో కనుక మీరు ఒకసారి వెళ్ళినట్లయితే, జనరల్ స్టడీస్ సంబంధించి ఎనీ పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ, పేపర్ 3 కానీ, పేపర్ 4 కానీ, పేపర్ 1లో మనకి ఆహ్, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ ఇలాంటివుంటే, పేపర్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదలైనవుంటాయి. పేపర్ 3లో ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఉంటే, పేపర్ 4లో ఎథిక్స్ ఉంటుంది. ఎనీ పేపర్ మీరు ముఖ్యంగా జనరల్ స్టడీస్‌లో గమనించాల్సిందేమిటి అన్నప్పుడు 3 అవర్స్ టైమ్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ పెర్ పేపర్ 250 ఉంటుంది. అంటే 3 అవర్స్‌లో మనం ఈ ఎగ్జామినేషన్‌ని కంప్లీట్ చేయాల్సుంటుంది. ఎనీ ఎగ్జామినేషన్ మీరు జనరల్ ఎస్సే క్లాస్ అయినా, లేకపోతే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అయినా, జనరల్ ఎస్సే ఎగ్జామినేషన్ అయినా, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అయినా, లేకపోతే జనరల్ స్టడీస్ అయినా, ఫస్ట్ 10 మినిట్స్ అంటే ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత, పేపర్ మీకు వచ్చిన తర్వాత చేతికి 10 మినిట్స్ దయచేసి ఫస్ట్ 10 మినిట్స్ కాన్సంట్రేట్ ఆన్ ద పేపర్ ఓన్లీ. ప్రపంచాన్ని మర్చిపోయి ఆ పేపర్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఆ పేపర్‌లో ఏమున్నాయి? ఏమేం క్వెషన్స్ వచ్చినియి? ఆ క్వెషన్స్‌కి అంతరార్థం ఏమిటి? ఆ క్వెషన్స్ వెనకాల ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటి? యూపీఎస్సీ ఏ కోణంలో ఈ క్వెషన్ అడిగింది? కత్తిలాగా, చాకులాగా, పులిలాగా అక్కడ షార్ప్‌గా థింక్ చేయండి. అంతే తప్ప ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్ పేపర్ చేతికి వచ్చిన వెంటనే రాయడం మొదలుపెట్టకండి. ఇది నా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సజెషన్. ఆ తర్వాత రెండవ పాయింట్ మీరు గమనించాల్సిందేంటంటే, ఇచ్చిన టైంలో ఎలా రాయాలి? ప్రతి ప్రశ్నకి రాసే విధానంలో ఉదాహరణ ఇక్కడ చూడండి మీకు ఎగ్జామినేషన్ పేపర్‌ని కనుక మీరు క్వెషన్ పేపర్‌ని చూసినట్లయితే, మనకి 150 వర్డ్స్, 250 వర్డ్స్ అంటే వర్డ్ లిమిట్ ఉంది. 150 వర్డ్స్‌లోనే కొన్ని ప్రశ్నలు రాయాలని, 250 వర్డ్స్‌లోనే కొన్ని ప్రశ్నలు రాయాలని, కీప్ ద వర్డ్ లిమిట్ ఇండికేటెడ్ ఇన్ ద క్వెషన్స్ ఇన్ మైండ్. అంటే మీరు ఈ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఆహ్, ఏవైతే వర్డ్ లిమిట్ ఉందో అది కంపల్సరీగా చేయమని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆన్సర్ బుక్‌లెట్ అని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం రాస్తున్నప్పుడు వర్డ్ లిమిట్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఆ వర్డ్ లిమిట్‌కి సంబంధించి నేనొక చార్ట్ లాంటిది తయారు చేశాను. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అయితే అందులో 10 మార్కర్‌లయితే మీరు రాయాల్సినవి 150 వర్డ్స్. 150 వర్డ్స్ మార్కులకి 10 మార్కులకి 150 వర్డ్స్‌కి మీరు అలాట్ చేయాల్సిన టైం గుర్తుంచుకోండి అక్కడ 7 ఆర్ 8 మినిట్స్. అది మీరు ముందు ముందు గుర్తుంచుకోండి. అంటే జనరల్ స్టడీస్‌లో ఏదైనా ఒక ప్రశ్న కనుక మీ చేతికి వస్తే అది 10 మార్క్ క్వెషన్ అయితే 150 వర్డ్స్ మాత్రమే రాయాలి. 150 వర్డ్స్‌లో రాసే సమయానికి మీరు 7 లేదా 8 మినిట్స్ మాత్రమే కేటాయించాలి. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళే సమయానికి మీరు ప్రతి ప్రశ్నకి
ఇట్లా టైం కాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్ టైంలో రాయాల్సిన క్వశ్చన్ రాయగలుగుతారు మీరు. అలాగే జనరల్ స్టడీస్‌లో 15 మార్క్ క్వశ్చన్ అయితే కనుక 250 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. 12 మినిట్స్‌లో రాయాల్సి ఉంటుంది. ఎథిక్స్ కేస్ స్టడీస్ అయితే 12 మార్క్స్ అయితే 250 వర్డ్స్ 13-14 మినిట్స్‌లో రాయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్‌లో ఉన్నప్పుడు టైం కాలిక్యులేట్ చేసుకుంటూ కంటెంట్‌ని మర్చిపోవద్దు. త్వరగా రాయాలన్న ఉద్దేశంతో కంటెంట్‌ని మర్చిపోవద్దు. కంటెంట్‌ని రాసే విధానం కూడా ఉదాహరణకి మీకు క్వెషన్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే ఇది 2020లో వచ్చిన క్వెషన్ పేపర్ ఇది. మీరు ఈ క్వెషన్ పేపర్ కనుక చూసినట్లయితే 10 మార్కర్‌లకి 150. మీరు క్వెషన్ ముందు చదివే ప్రయత్నం చేయండి. The rock cut architecture represents one of the most important sources of our knowledge of early Indian art and history discuss అన్నాడు. ప్రత్యేకంగా మీరు ఒక ప్రశ్న చదివినప్పుడు ఆ ప్రశ్నలోని వెరీ క్రుషియల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో టెర్మినాలజీ అంటాం మనం దాన్ని. వాటిని ముందు మీరు ఐడెంటిఫై చేయాలండి. రీడ్ ద క్వెషన్ అట్లీస్ట్ 3 టైమ్స్. ఫస్ట్ ఒక మామూలు రీడింగ్ ఇవ్వండి. తర్వాత ఆ క్వెషన్ అంతరార్థం పట్టుకోండి. ఆ తర్వాత ఆ క్వెషన్‌లోని కీలకమైన టెర్మినాలజీని ఐడెంటిఫై చేయండి. ఉదాహరణకి రాక్ కట్ ఆర్కిటెక్చర్ represents one of the most important sources of our knowledge of early Indian art and history discuss. ఈ టోటల్ క్వెషన్‌లో ప్రధానమైన పదాలు 2 టెర్మినాలజీ. ఒకటి ఇండియన్ ఆర్ట్ అండ్ హిస్టరీ, ఎర్లీ ఇండియన్ అండ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్. మీ ఆన్సర్‌లో 150 వర్డ్స్. 150 వర్డ్స్ అంటే కాస్త అటు ఇటుగా ఈచ్ పారా 50 వర్డ్స్ ఉంటాయి. అంటే యూ కెన్ రైట్ 3 పారాస్. పారాగ్రాఫికల్‌గా రాస్తూనే కావాలంటే పాయింట్ వైస్ రాసుకోవచ్చు. కాబట్టి పాయింట్ టు పాయింట్ రాసే క్రమంలో 3 పారాస్ మాత్రమే రాయాలి కాబట్టి సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందుకని 3 పారాలు దీంట్లో ఎర్లీ ఇండియన్ ఆర్ట్ అండ్ హిస్టరీ అనేది ఏ టైమ్ ఫ్రేమో మీరు చెబుతూ, రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చెబుతూ మొదటి పారాని, లేదా మొదటి పారాలోని హాఫ్ పార్ట్‌ని కంప్లీట్ చేసుకొని, రాక్ కట్ ఆర్కిటెక్చర్ యాన్షియంట్ ఇండియాలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది అనే దాన్ని బేస్ చేసుకుంటూ 1 బై 1 పాయింట్ వైస్ మిగిలిన లైన్స్ లేదా వర్డ్స్ రాయాలి. అంతే. ఇక మీరు సోర్సెస్ చాలా సోర్సెస్ ఉన్నాయి. అనేకమైన సోర్సెస్‌లో ఇదొకటి. కాయిన్స్ సోర్సెసే, ఇంకొకటి సోర్సెసే. నో. క్వెషన్ చదివిన తర్వాత 3 రీడింగ్స్ అయిన తర్వాత థర్డ్ రీడింగ్‌లో మీరు ఏవైతే ఇంపార్టెంట్ లైన్స్‌ని పట్టుకున్నారో అవి తప్ప మీరు మిగతావన్నీ పట్టించుకోవద్దు. డిస్కస్ అంటే ఏంటో, ఎన్యూమరేట్ అంటే ఏంటో, ఇట్లాంటి ఎవాల్యుయేట్ అంటే ఏంటో, ఇట్లాంటివి నేను ఆఫ్‌కోర్స్ అనేక మామూలు జనరల్ యూట్యూబ్‌లోను ఈ గురుకులం స్టూడెంట్స్‌కి కూడా ఆయా వర్డింగ్ అందులో ఉన్న ఇంపార్టెన్స్‌ని మనం చెప్పుకోవడం జరిగింది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే టైంకి మీరు షార్ప్‌గా
ఎవరైనా ఒక షూటర్ మీకు షూట్ చేస్తున్నప్పుడు ఎలాగైతే టార్గెట్ మాత్రమే కనిపిస్తుందో అట్లా టెర్మినాలజీని మాత్రమే పట్టుకోవడం. యూ షుడ్ బి ఏ షూటర్. షూటర్ ఆఫ్ ద క్వెషన్ అన్నమాట. అలా ఎన్నైనా చెప్పుకోవచ్చు మీకు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ రైటింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, డోంట్ బీ ఇన్ హర్రీ. కంగారు పడకండి, ఆదుర్దా పడిపోకండి, ఆతృత పడిపోకండి, ఎలాగైనా రాసేయాలనుకోకండి. ఓ పక్కన కూల్గా ఉండాలి, ఇంకో పక్కన హైలీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. ఇలా క్వశ్చన్ని అర్థం చేసుకుని ఇందాక నేను చెప్పినట్టుగా వర్డ్ లిమిట్ని అర్థం చేసుకుని ఆ వర్డ్ లిమిట్తో పాటు మిగిలిన విషయాలను అర్థం చేసుకుంటూ 10 మార్కర్ అయితే ఎన్ని పదాలు రాయాలి, ఎన్ని నిమిషాల్లో రాయాలి. 15 మార్కులు అయితే ఎన్ని పదాలు రాయాలి, ఎన్ని నిమిషాల్లో రాయాలి. ఎథిక్స్లో కేస్ స్టడీకి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఎన్ని పదాలు రాయాలి, ఎన్ని నిమిషాల్లో రాయాలి. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ వాడికి కోర్స్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి టైం ఉంది, ఆ రోజు మళ్ళీ చెప్తాను నేను. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ వారికి 10 ప్రశ్నలు కనుక 10 మార్కులు కనుక ఉంటే 150 వర్డ్స్లో రాయాలి. కోర్స్ 7 to 8 మినిట్స్లో రాయాలి. 20 మార్క్స్ అయితే కనుక 300 వర్డ్స్ రాయాలి. 13 to 14 మినిట్స్లో రాయాలి. కేవలం మీరు గమనిస్తే ఇక్కడ 20 మార్కర్కి ఎథిక్స్లో 250 పదాలు అయితే తెలుగులో 300 పదాలు తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. మీరు గమనించండి. ఆప్షనల్ అయినా జనరల్ స్టడీస్ అయినా నేను తెలుగు లిటరేచర్ ఆప్షనల్ టీచ్ చేస్తాను కాబట్టి నేను తెలుగు తీసుకున్నానండి. ఉదాహరణకి మిగతా వారు మిగతా ఆప్షనల్స్ టీచ్ చేస్తారు కాబట్టి నేను తెలుగు టీచ్ చేస్తాను కాబట్టి నేను తెలుగు గురించి మాట్లాడానండి. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. సో అందుకని యాజ్ ఏ స్టూడెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వర్డ్ లిమిట్, మార్క్స్ అండ్ మినిట్స్. ఈ మార్కులు, వర్డ్ లిమిట్లు ఎగ్జామినేషన్ పేపర్ వాళ్ళలోనే వస్తాయి. మినిట్స్ అని మీరు చూసుకోవాలి. అందుకని ఒక మంచి వాచ్ పెట్టుకుని వెళ్ళి ఆ తక్కువ టైంలో రాయాలనే ఒక ప్రధానమైన ఆశయంతో మీరు వెళ్ళగలగాలి. అలాగే జనరల్ ఎస్సే తీసుకున్నారనుకోండి, జనరల్ ఎస్సే అనేది మీకు 1000 వర్డ్స్ నుంచి 1200 వర్డ్స్ రాయాల్సి ఉంటుందండి. 1000 వర్డ్స్ నుంచి 1200 వర్డ్స్. అక్కడ మీకు ఇవ్వబడిన 1000 నుంచి 1000 నుంచి మీకు 1200 అనుకున్నప్పుడు మీకు గమనించే ఉంటారు మీరు. చాలా సింపుల్గా చెప్పాలి అంటే 1000 వర్డ్స్ 1200 వర్డ్స్ అంటున్నాడు కాబట్టి ఒక్కసారి మీరు టోటల్ 3 అవర్స్ ఎస్సేలో సెక్షన్ ఏ నుంచి ఒక ఎస్సే, సెక్షన్ బి నుంచి ఇంకొక ఎస్సే రాయాలి. అంటే టోటల్ టైంని మీరు ముందు 3 అవర్స్ని 1.5 అవర్ 1.5 అవర్ అంటే 90 మినిట్స్ 90 మినిట్స్గా మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. 90 మినిట్స్గా మీరు This conference will now be recorded. కాబట్టి మనకి జనరల్ ఎస్సేని ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 5 to 10 మినిట్స్లో ఏ ఎస్సేని అమాంగ్ 8 ఎస్సేస్ 4+4 ఏ ఎస్సేని నేను రాయగలను అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోగలగాలి. దానికి ఏం చేయాలంటే ఆల్ ఎస్సేస్ని చదివి నేను ఏ ఎస్సే రాయగలను అనే దాన్ని బేస్ చేసుకుని, అంటే మొత్తం అంతా చదివి నేను ఇది రాయగలను, ఈ 2 ఎస్సేస్ రాయగలను, సెక్షన్ ఏలోంచి ఒకటి, సెక్షన్ బిలోంచి ఒకటి అనే దాన్ని మీరు
ఐడెంటిఫై చేయడం అనేది వెరీ వెరీ క్రుషియల్. తర్వాత వచ్చేసి మీరు 1000 నుంచి 1200 వర్డ్స్ రాస్తున్నారు కాబట్టి, రాయాలి కాబట్టి, మీరు కాస్త అటు ఇటుగా మీకు ఒక 10 పేజెస్ వస్తుంది అనుకోవచ్చు. కాస్త అటు ఇటుగా 10-12 పేజెస్. అలాగే ఇక్కడ మీకు 90 మినిట్స్ కాబట్టి ఫస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మీరు ఆ ఎస్సేని ఎలా రాయాలో, నేను ఇప్పటికే ఈ గురుకులం మన స్టూడెంట్స్‌కి మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్స్‌కి ముఖ్యంగా ఎస్సే ఎలా రాయాలి అనేది చెప్పి ఉన్నాను యాక్చువల్‌గా. ఎస్సేని ఎలా రాయాలి అనేది ఒక సినాప్టికల్‌గా ఇంట్రడక్షన్, ఏమేమి రాయాలి, డేటా, స్టాటిస్టిక్స్, XYZ అన్నీ ఒక ఆర్డర్‌లో రాసుకొని అప్పుడు మీరు ఎస్సే రాయడం మొదలుపెట్టాలి. అంటే ఇల్లు కట్టడానికి ముందు ఎలాగైతే ఒక ప్లాన్ ఉండాలో, ఆర్కిటెక్ట్ ప్లాన్ ఉండాలో, ఒక ఎస్సే రాయడానికి మీ దగ్గర ఒక సినాప్సిస్ 200% మీ చేతిలో ఉండాలి. అలాగే ఇక గమనించాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది మీకు. అదేంటంటే 90 మినిట్స్‌లో ఒక ఎస్సే రాయాలి అంటే అప్పటికే ఒక 5-10 మినిట్స్ ఎస్సే సెలక్షన్‌కెళ్ళిపోతే, ఇంకొక 15 మినిట్స్ సినాప్సిస్ రాయడానికి సరిపోతే, అప్పటికే కాస్త అటు ఇటుగా మీకొక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సాలిడ్‌గా మీ చేతిలో ఉన్నది 1 అవర్. అందుకనే గంట టైంలో మీరు ఒక ఎస్సేని రాయాల్సుంటుంది. అంటే మీరు మైండ్‌లో మాత్రం తక్కువ టైంలో రాసేయాలి, టైం అయిపోతుందేమో అట్లా ఇప్పుడు పెట్టుకోకూడదండి. వేగంగా రాయడం మీద, ఫాస్ట్‌గా ప్రెజెంట్ చేయడం మీద నా దృష్టి పెట్టాలి. సో, అందుకని మీరు ఒక ఎస్సే రాయడానికి, అదేవిధంగా మిగతా ఏవైతే పేపర్‌లున్నాయో, క్వెషన్స్ ఉన్నాయో, వాటిని రాయడానికి ఉన్న ఏకైక ఫార్ములా ఏమిటి అని అడిగితే, ఒక్క మాటలో చెప్పండి అని అడిగితే, టైమ్ లిమిట్, వర్డ్ లిమిట్, మోర్ రిలవెంట్, ఎంత రిలవెంట్ అయితే అంత రిలవెంట్, అండ్ మోర్ ఓవర్ ఇచ్చిన క్వెషన్‌లో ఉన్న అసలైన టెర్మినాలజీని ఐడెంటిఫై చేయగలగడం. ఇవన్నీ చేస్తే జనరల్ స్టడీస్ అయినా, ఆప్షనల్ అయినా, ఎథిక్స్ పేపర్ అయినా, జనరల్ ఎస్సే అయినా ఖచ్చితంగా మీరు 200% సక్సెస్ సాధించగలరు. సో, అందుకని మెయిన్స్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, రాయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి వర్డ్ లిమిట్ అనే దాని మీద దృష్టి పెడుతూ, ప్రాక్టీస్ చేస్తూ, టైమ్ లిమిట్ అనేది చూసుకుంటూ, ప్రాక్టీస్ చేస్తూ, టైమ్ లిమిట్ అనే దాని కారణాన, వర్డ్ లిమిట్ అనే దాని కారణాన లూజింగ్ ద కాన్సంట్రేషన్ ఆర్ డంపింగ్ ద ఇన్ఫర్మేషన్ అన్నెసెసరీలీ అనేది కాదని అర్థం చేసుకోండి. ఇన్ఫర్మేషన్ డంప్ చేసినంత మాత్రాన ఉపయోగం లేదని అర్థం చేసుకోండి. ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం కన్నా మీరు చేయాల్సిందేంటంటే, గివింగ్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గివెన్ టైమ్ అండ్ గివెన్ వర్డ్ లిమిట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నా, అవ్వబోతున్నా, ఇప్పటికే ఎగ్జామ్ రాస్తున్నా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంత సైంటిఫిక్‌గా ముందుకు వెళితే, మొదటి రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తే, డే 1 నుంచి ప్లాన్డ్‌గా, స్ట్రాటజిక్‌గా చదివితే ఐఏఎస్ వచ్చి తీరుతుంది. ఆల్ ద బెస్ట్ అండి.